మీకు తెలుసా నీరు గారు, మా ఆయన నాకు క్రిస్మస్ కి 10,000 చీర కొన్నారు. మా పిల్లలకి కూడా బట్టలు భలే కుదిరాయండి. మీ సంగతి మాకున్న నష్టం ఎక్కువ 10,000 అంటారు రోజు కొడుకు మొత్తం చైన ఫుల్. అయినా నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, నేను కళాత్మకమే సంతోషపడడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. మా తల్లి మా ఆవిడ పిల్లలు ఉన్నారని ఉన్నది లేనట్టు లోకాన్ని చూసడానికి ప్రయత్నిస్తూ చేస్తూ ఉంటాను. లాస్ట్ ఇయర్ క్రిస్మస్ చేసినప్పుడు ఈ క్రిస్మస్ మళ్ళీ కొత్త కానీ ఈ విషయం కొత్తగా తెలుసుకోవాలి. ఏ ఆధారం లేకపోయినా పిల్లల పద్ధతిలో ఇచ్చారు. ఆవిడకి ఎటువంటి సమస్యలు పెట్టినా కనిపించదు. ఎలా ఉన్నా కదా నేను చెప్పనా ఎలాగో ఎన్ని సోదరులు వచ్చినా వారు ఎప్పటికీ ప్రభువులో ఆనందిస్తారు. ఆ దేవుని కృపలోనే ప్రేమలోనే వారు ధైర్యాన్ని బలాన్ని పొందుకుంటారు. నమ్మువారికి సమస్తము సాధ్యమే. కానీ ఆ నమ్మకాన్ని విశ్వాసాన్ని మీ జీవితంలో మీరు కోల్పోతున్నారు. మేము విశ్వాసమే కదా. మేము రోజు రాత్రి ప్రార్థన చేసుకుంటాము. అలాగా ఏం జాబ్ నువ్వు కానీ నీ కుటుంబం కానీ అంతా కలిసి కానీ విడివిడిగా కానీ ఎప్పుడైనా దేవుని ప్రార్థించారా? ఏ డేవిడ్ నీ భయానికి బైబిల్ చదివి చచ్చిపోతారనే కానీ నిజంగా నీ బిడ్డలు నీ భార్య నువ్వు ఎప్పుడైనా మనసారా దేవుని ఆరాధించారా? అదిగో అక్కడ ఉన్నారే మీ పిల్లలు. ఎవరి హృదయంలో అయినా నిజమైన సంతోషం కనిపిస్తుందా మీకు? ఎవరి పనులు వారే ఉన్నారు. ఇదేనా క్రిస్మస్ అంటే? మిమ్మల్ని చూసి లోకమే వీళ్ళకి ఏంటి తేడా ఎలా తయారయ్యారు? వారికి దేవుని భయాన్ని సాత్వికం నేర్పించండి. మతబద్ధమైన జీవితం కాదు, కానీ దేని గురించైనా ఓపికగా కనిపెట్టడం, దేవుని బిడ్డలుగా జీవించడం నేర్పించండి. OMG, రాధా, నువ్వు క్రిస్మస్ పార్టీకా? హాయ్ సిద్ధు, హ్యాపీ క్రిస్మస్. ఇదిగో మీరు మనసులో ఈసారి దేవుడు జన్మించాడు. ఈ రెండు కుటుంబాలకు నలభై వాచ్మెన్ అండ్ ఒక పేరు కుటుంబం. నేనెందుకు వచ్చానండి? ప్రతిసారి మేము క్రిస్మస్ కి ఏదైనా వాళ్ళకి స్పాన్సర్ చేస్తాం. ఈసారి వీళ్ళకి వీళ్ళు కొత్త బట్టలు మనకున్న దాంట్లోనే క్రిస్మస్ కి పంచడంలోనే నిజమైన సంతోషం. మనం ఇలా చేస్తే ఎందులో దేవుని పేరుని చూపిస్తారు. బాప్టిజం తీసుకున్నాను. అంతా ఇదేగా నిజమైన క్రిస్మస్ అంటే. ఈసారి దేవుడు గౌరీ హృదయంలో, సుబ్బారావు గారి హృదయంలో, వారి కుటుంబంలో జన్మించాడు. క్రిస్మస్ అంటే కొత్త బట్టలు, నగలు, కేకులు, ఇదిగా దేవుడు నేర్చుకోలేదు. క్రిస్మస్ అయినా కాకపోయినా తన బిడ్డలు తనకు మాదిరిగా జీవించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. లోకంలో
తన పిల్లలు తననే ఎప్పుడు ఆదర్శంగా తీసుకోవాలి, తన మీదే ఆధారపడి ముందుకెళ్ళాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. క్రైస్తవ్యం అంటే ప్రేమ, ఆత్మీయత, నిత్య జీవం అని తెలియజేసేదిగా ఉండాలి. నన్ను మీలో చూపించండి, అంతేగాని నా ముసుగులో సాధారణ వెంబడి వెళ్ళకండి. నా గురించి మీరు ఆలోచించే కొద్దీ మీకు ఆత్మసమృద్ధి పొందుతారు. ఎంత నిజం చెప్పారండి. అవును, ఏదిరా ఎక్కడికి పోయింది? అయ్యో, ఇక్కడేదో వదిలేసింది. నా కుమారుడు, నా కుమార్తె అరుణులైన నీ సాన్నిధ్యంలో పక్షులు మేలుకునే వేళలో, నీడలు జరిగిపోయే వేళలో నీ సన్నిధి వేకువ కంటే తెల్లగా ఉదయించినాడు. నాయన